అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 46వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. దీపు తను చేపట్టుకోగానే షాప్ నుంచి తేరుకున్న చరణ్ తన మాటలు విని అవునవును భలే కరెక్ట్ టైంకి వచ్చాను, లేకపోతే చాలా మిస్ అయిపోయేవాడిని అంటాడు కొంటిగా తన వైపే చూస్తూ. తన మాటలు విని మిస్ అయిపోయేవారా? ఏం మిస్ అయిపోయేవారు అంటూ అసలు నేనేమడిగాను మీరేం మాట్లాడుతున్నారంటుంది అయోమయంగా. దీపు ఫేస్ చూసి నవ్వుతూ తనని వెనక నుంచి చుట్టేసి ఏం మిస్ అయ్యేవాడిని అంటే ఇప్పుడు రాకపోతే ఇంత అందాన్ని ఇలా చూసే ఛాన్స్ మిస్ అయ్యేవాడిని కదా అంటాడు దీపు మెడవంపులో తన పెదాలద్దుతూ. చరణ్ మాటలు విని తనని తను చూసుకుంటూ ఉండగానే తనకి రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వకుండా చరణ్ పెదవులు తన మెడవంపులోకి చేరిపోవడంతో కళ్ళు మూసుకొని తనలో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ చరణ్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీపు ఎంత విడిపించుకుందామని అనుకున్నా తన వల్ల కాక చరణ్ గారు వదలండి ప్లీజ్ అని అంటుంది లో గొంతుకుతో. దీపు తన చేతుల్లో ఇబ్బందిగా కదలటం చూసి మెల్లిగా తన పట్టుని వదులు చేస్తూ మరొకసారి తనని తేరిపార చూస్తూ ఉంటాడు చరణ్. అప్పుడే స్నానం చేసి రావడంతో ఇంకా తడియారని దేహం తనని పట్టుకోవడం వల్ల సిగ్గుతో బిడియంగా మూసి ఉన్న కనురెప్పలు, తనలో కలుగుతున్న అలజడికి చిన్నగా ఎదురుతున్న గులాబీ రేకుల్లాంటి పెదవులు, ఆమె శంఖం లాంటి మెడలో తను కట్టిన తాళి పచ్చగా మెరుస్తూ తన మేని ఛాయని ద్విగుణీకృతం చేస్తూ ఈ అందాల రాశి నీదే అని చెప్పకనే చెబుతూ ఉంటే తనలో కలుగుతున్న మోహావేశాన్ని తాళలేక ఒక్కసారిగా దీపు పెదవులందుకొని గాఢంగా ముద్దాడుతూ ఉంటాడు చరణ్ పట్టు సడలగానే తనని వదిలేస్తాడనుకుని రిలాక్స్ అవుతున్న దీపు తను ముద్దు పెట్టుకోగానే స్టన్ అయ్యి ఊపిరి ఆడక అంటూ చరణ్ భుజాలపై తన చేతులతో కొడుతూ ఉంటుంది. అయినా కూడా అవేమీ లెక్క చేయకుండా దీపు చుట్టూ ఉన్న చేతుల్ని మరింత గట్టిగా బిగించి ఆమెని తనలో పొదువుకుంటూ తన ముద్దుని కంటిన్యూ చేస్తాడు చరణ్. ఇంకా తను వినడని అర్థమయ్యి చరణ్ భుజాల మీద ఉన్న తన చేతులని ఆమె మెడ చుట్టూ వేసి ఆ ముద్దుకి జతకలుపుతుంది దీపు అలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె నడుము మీద ఉన్న తన చేతులని మెల్లిగా జరుపుతూ పైకి జరుపుతూ కొంచెం అడ్వాన్స్ అవ్వబోతాడు చరణ్. అలా అవుతూ ఉండగా జరిగిన దానికి అని అరుస్తూ దీపుని వదిలి కోపంగా చూస్తూ ఉంటాడు చరణ్. సూర్య వల్లు వెళ్ళిపోగానే చెట్టు చాటు నుంచి బయటికి వచ్చిన అతను జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఆ డ్రైవర్ని చెప్పినట్టు చేయకుండా డైరెక్ట్గా సూర్యని ఎందుకు అటాక్ చేశాడు, ఇది పొరపాటుగా చేశాడా లేక కావాలని చేశాడా అని అనుకుంటూ దీనికి సమాధానం ఆ డ్రైవర్ మాత్రమే చెప్పగలడు అనుకొని ఇందాక అంబులెన్స్ మీద తను చూసిన హాస్పిటల్ నేమ్ని గుర్తు చేసుకుంటూ తన కార్ స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాల ప్రయాణం తర్వాత ఆ హాస్పిటల్కి చేరుకుంటాడు అతను. అంబులెన్స్ లోపలికి రాగానే వెంటనే ఆ డ్రైవర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అక్కడి డాక్టర్స్ తన తల స్టీరింగ్కి బలంగా తగలటంతో బ్లడ్ లాస్ అవడమే కాకుండా గాయం కొంచెం లోతుగానే అయిందని ఆ డ్రైవర్ తలకి స్టిచెస్ వేసి బ్లడ్ ఎక్కించి బయటకు వస్తారు. ఆ హాస్పిటల్ చేరుకోగానే రిసెప్షన్లో ఆ డ్రైవర్ గురించి అడిగి తెలుసుకొని తనకు ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ రూమ్ నుంచి డాక్టర్ బయటికి రావడం చూసి తన కండిషన్ గురించి అడుగుతాడు. వాళ్ళు ప్రాబ్లం ఏమీ లేదు, గాయానికి స్టిచెస్ వేసి బ్లడ్ ఎక్కిస్తున్నాము, కానీ ఎక్కువ బ్లడ్ లాస్ అవడం వల్ల ఇప్పుడు అతను స్పృహలో లేడు అని చెప్తారు డాక్టర్. అవునా అని అంటూ మళ్ళీ అతను తిరిగి ఎప్పుడు కాన్షియస్లోకి వస్తాడు అని అడుగుతాడు అతను. మేబీ రేపు మార్నింగ్ కావచ్చు అని చెప్తారు డాక్టర్లు. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని అంటూ అతను అక్కడి నుంచి నేరుగా తన కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. షిట్ అంటూ కార్ ప్యానెట్పై చేత్తో గుద్ది ఆ డ్రైవర్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకుందాం అనుకుంటే ఇలా అయిందేంటి అని చిరాకు పడుతూ సర్లే రేపు మార్నింగ్ కాన్షియస్లోకి వస్తాడని డాక్టర్స్ చెప్తున్నారు కదా, మార్నింగ్ వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. అతని కార్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళగానే అప్పటిదాకా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి ఎవరికో కాల్ చేసి అతను వెళ్ళిపోయాడని చెప్తాడు. ఆ మాటలు విని సరే మళ్ళీ వాళ్ళు పొద్దున్నే హాస్పిటల్కి వచ్చేసరికి ఆ డ్రైవర్ తనకు కనపడకూడదు, వాడిని ఆ బెడ్ మీద నుంచి డైరెక్ట్గా పరలోకానికి పంపే, కానీ మన చేతులకి మట్టి అంటకూడదు, జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి ఫోన్ కట్ చేసి నువ్వు ఎంత తెలుసుకుందామని అనుకున్నా అది నీకు ఎప్పటికీ తెలియనివ్వను, ఇక నుంచి జరగబోయే వాటికి సూత్రధారిని నేనే, కానీ ఆ నేరం మాత్రం మీ మీదే పడుతుంది, ఎలా అంటే ఇందాక జరిగిన యాక్సిడెంట్ లాగా అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు మిస్టర్ ఎక్స్. దీపు తనకి సహకరించడం చూసిన చరణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేస్తూనే ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి దీపు నడుం మీద ఉన్న తన చేతుల్ని నెమ్మదిగా పైకి జరుపుతూ ఉండగా దీపు అతను ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి చరణ్ పెదవిని గట్టిగా కొరికేస్తుంది. దీపు అలా కొరగ్గానే అని అరుస్తూ ఆమెను వదిలి ఏ రాక్షసి ఏంటే ఇది కోతిపిల్లలా ఇలా కొరికావంటాడు చరణ్. ఘాటుపడి రక్తం వస్తున్న తన పెదవిని చూసుకుంటూ నడుమును చేతులు పెట్టుకొని అతని వైపే సీరియస్గా చూస్తూ మీరు వేసే వేషాలను కంట్రోల్ చేయాలంటే ఇలానే చేయాలి మరి అని అంటుంది. దీపు చిరుకోపం ప్రదర్శిస్తూ ఆ మాటకి దీపుని చూసి అల్లరిగా నవ్వుతూ
నేనేం వేషాలు వేశానే అంటాడు చరణ్ మళ్ళీ ఆమెను చుట్టుకుంటూ. చరణ్ స్మైల్ చూసి ఒక పక్క సిగ్గుపడుతూనే మీరేం చేయాలనుకున్నారో నాకు తెలుసు కానీ కాస్త హద్దుల్లో ఉండండి అంటుంది వార్నింగ్ టోన్లో. ఆ మాట విని చిరుకోపంగా దీపుని చూస్తూ ఇప్పుడు నిన్ను మొగుణ్ణి నువ్వు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అంటూ దీపుని గాఢంగా హత్తుకుని వెడవంపుల్లో తన పెదాలని నాట్యం చేయిస్తూ ఆమె గుండెల మీద ఉన్న తాళిని తన పెదవులతో పక్కకి జరుపుతూ ఆల్రెడీ లైసెన్స్ వచ్చాక కూడా ఇంకా మన మధ్య ఈ హద్దులేంటి బుజ్జి అని అంటాడు చరణ్ హస్కీగా. అతని చర్యలకు లొంగిపోతూ ఉన్న ఆమె బాడీ తన కంట్రోల్ తప్పుతూ ఉంటే అతి కష్టం మీద చరణ్ని అదుపు తప్పుతున్న మనసుని తనువుని అధీనంలోకి తెచ్చుకుంటూ అతని కౌగిల నుంచి సున్నితంగా విడివడి పెద్దవాళ్ళ నుంచి అంగీకారం లభించేదాకా హద్దుల్లో ఉండక తప్పదు శ్రీవారు అంటుంది అందంగా నవ్వుతూ. ఆ మాట విని ఉడుక్కుంటూ ఊహూ ఇలా ఊరించి మధ్యలో తూచ్ అనడం నీకు ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పు అంటాడు చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని దీపుని చూస్తూ. చరణ్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ ముద్దుగా తన ముక్కు పట్టుకొని ఊపుతూ న్యాయం అన్యాయాల గురించి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇంకా మీరు బయటకు వెళ్ళండి నేను డ్రెస్ చేసుకోవాలి అంటుంది దీపు. అది విని కొంటెగా దీపుని చూస్తూ నువ్వు డ్రెస్ వేసుకోవడానికి నేను బయటకు వెళ్ళడం ఎందుకు బుజ్జి ఏం పర్లేదు నువ్వు డ్రెస్ మార్చుకొని నేను ఇక్కడే వెయిట్ చేస్తా తర్వాత ఇద్దరం కలిసే కిందకి వెళ్దాం అని అంటాడు చరణ్. చరణ్ మాటలు విని అతని వైపు కోపంగా చూస్తూ చరణ్ గారు ఇంకా మీ అల్లరి కట్టిపెట్టి బయటికి వెళ్ళండి అని అంటుంది దీపు కాస్త కోపంగా. ఆ మాటకి బొంగమూతి పెట్టుకొని నో నేను వెళ్ళను అని అంటూ దీపి వైపు తిరిగి అసలు నేను డిస్టర్బ్ చెయ్యను బుజ్జి బుద్ధిగా కూర్చుంటాను ఇక్కడే ప్లీజ్ అని అంటాడు చరణ్ మారంగా. తన మాటలు విని మిమ్మల్ని ఇలా కాదు ఉండండి మీ సంగతి చెప్తాను అని అంటూ చుట్టూ వెతికి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తీసి చరణ్ మీదకి విసిరేస్తూ ఉంటుంది కాస్త కోపంగా. దీపు వాటి నుంచి తప్పించుకొని రూమ్ అంతా తిరుగుతున్న చరణ్ బుజ్జి వద్దే కొట్టకే ప్లీజే అవి తగలరాని చోట తగిలితే తర్వాత నీకే ప్రాబ్లం నా మాట వినవే అని నవ్వుతూ దీపుని బ్రతిమాలుతూ ఉంటాడు చరణ్. చరణ్ని బెడ్ చుట్టూ పరిగెత్తిస్తూ ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ అయినా నేను కాబోయే డాక్టర్నే కాబట్టి తర్వాత సెట్ చేసుకుంటారులే అంటూ అతని వెంట పడుతుంది దీపు. పరిగెత్తి ఇంకా తన వల్ల కాక పరిగెత్తడం ఆపి ఉన్న చోటే నుంచుండిపోతాడు చరణ్. అది ఊహించని దీపు నేరుగా వెళ్ళి చరణ్ని గుద్దుకోగానే అని అరుస్తూ ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు. తను పూర్తిగా చరణ్ మీద ఉండడం చూసి తడబడి పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమెని లేవనివ్వకుండా తన చుట్టూ చేతులు బిగించి దీపు వైపే రొమాంటిక్గా చూస్తూ నాకు ఈ విరహ వేదన ఇంకా ఎన్ని రోజులు బుజ్జి నేను ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని అంటాడు చరణ్ తన వేళ్లతో ఆమె పెదవులను మిడుతూ. ఆ మాటలు విని తన నుండి విడిపడాలన్న ప్రయత్నాన్ని విరమించుకొని తన పెదవులపై ఉన్న చేతిని ముద్దు పెట్టుకొని అతన్ని చుట్టుకొని గుండెలపై తలవాల్చి మీరలా అంటూ ఉంటే నాకు కూడా అడ్డు చెప్పాలనిపించట్లేదు కానీ మన పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు కదా అని ఒక నిమిషం మౌనంగా ఉండి తలెత్తి చరణ్ వైపు ప్రేమగా చూస్తూ మన పెళ్ళెటు ముహూర్తాలు మంచి చెడులు అనేవి చూడకుండానే జరిగిపోయింది కనీసం ఆ తర్వాత జరిగేవైనా అన్ని పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దవాళ్ళ అంగీకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో మీలో కలిసిపోయి ఇంకా అసంపూర్ణంగా ఉన్న మన బంధాన్ని సంపూర్ణం చేస్తూ పూర్తిగా మీ దాన్ని అవ్వాలని ఆశపడ్డాను అందుకే మిమ్మల్ని హద్దుల్లో ఉండమన్నాను అని అంటూ తలదించుకొని కానీ ఇప్పుడు మిమ్మల్ని కష్టపెడుతూ వాటి గురించి ఆలోచించాలనిపించట్లేదు నేను ఇప్పుడు మీరు కోరుకునేలా అందించడానికి సిద్ధంగా ఉన్నానంటుంది దీపు ప్రేమ నిండిన స్వరంతో. అప్పటిదాకా తను తమ కలయిక గురించి ఇంతలా ఆలోచించిందా అనుకుంటూ దీపు మాటల్ని ఆశ్చర్యంగా వింటున్న చరణ్ ఆమె లాస్ట్లో అన్న మాటలు విని ఎమోషనల్ అవుతూ ఆమె నుదుటిని ముద్దాడి తన తలని ప్రేమగా గుండెలకు హత్తుకొని సారీ బుజ్జి నువ్వు మన గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉంటే నేనేమో నా పిచ్చి పిచ్చి పనులతో నేను ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సో సారీరా అంటూ దీపు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తన కళ్ళల్లోకే చూస్తూ అప్పుడేమో నా మీద ప్రేమతో చావు అంచుల వరకు వెళ్ళి కూడా దానికి ఎదురు నిలిచి మరీ పోరాడి నా కోసం నువ్వు తిరిగొచ్చావు ఇప్పుడేమో మనిద్దరం కలిసి మన జీవితంలో వేయబోయే తొలి అడుగుని పవిత్రంగా మొదలుపెట్టాలనుకుని కూడా నా కోసం నా మీద ప్రేమతో నీ ఆశలన్నీ కూడా పక్కకి పెట్టి నన్ను సంతోషపెట్టాలనుకుంటున్నావు నాపై ఇంత ప్రేమని పెంచుకున్న నీకు నేనేం చేయగలను బుజ్జి అంటూ దీపు నుదురుకి తన నుదురు ఆనించి ఇంకెప్పుడు నేను ఇలా తొందరపడను మన తొలి కలయిక నువ్వు అనుకుంటున్నట్టుగా అందరి అంగీకారంతో ఆశీర్వాదంతోనే జరుగుతుంది అని అంటాడు చరణ్ భావోద్వేగంగా. చరణ్ మాటలు విని తన కళ్ళు ఆగకుండా వర్షిస్తుంటే థ్యాంక్ యూ చరణ్ గారు అంటూ ఆర్తిగా తన పెదవులు అందుకుంటుంది దీపు తనంతట తను ముద్దు పెట్టేసరికి మొదట ఆశ్చర్యపోయిన ఆ ముద్దులోనే తన ప్రేమనంతా తెలుపుతుంటే సంతోషంగా ఆ ముద్దుకి జతగలుపుతాడు చరణ్. శ్వాస తీసుకోవడం భారమవుతూ ఉండడంతో అతి కష్టం మీద తమ అదర బంధనాలను తొలగించి దీర్ఘ శ్వాస తీసుకొని ఇంక వెళ్ళి నువ్వు రెడీ అవ్వు మనం కిందకు వెళ్దామంటాడు చరణ్. అంటూ దీపు లేవగానే
తను కూడా లేచి బయటికి వెళ్ళబోతూ ఆగి మళ్ళీ దీపు దగ్గరికి వచ్చి, బుజ్జి, మన పెద్దవాళ్ళు మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించేదాకా కాస్త నా మీద దయ ఉంచి ఇలాంటి గెటప్పుల్లో ఇంకెప్పుడు నాకు కనిపించకే ప్లీజ్, మళ్ళీ నీకు ఇచ్చిన మాటని గంగలో కలిపేస్తానేమో అని భయంగా ఉంది అని అంటాడు చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని. ఆ మాటలు విని దీపు కిలకిలా నవ్వుతూ ఉంటే, రాక్షసి, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా ఉండు అంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా దీపుని చూస్తూ, బుజ్జి, నేను నీకు ఒకటి చెప్తాను, కానీ అది విని నువ్వు నన్ను తిట్టకూడదు అంటాడు చరణ్. అప్పటిదాకా నవ్వుతున్న దీపు చరణ్ అలా అనగానే నవ్వటం ఆపేసి, ఏంటి చరణ్ గారు అది అని అంటుంది. మరి అది అని నవ్వుతూ దీపు దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పగానే అది విని షాక్ అయి కప్పలా నోరు తెరిచేసి మళ్ళీ వెంటనే సిగ్గుపడుతూ, చరణ్ గారు మిమ్మల్ని అని అంటూ తన చేతులతో కొడుతూ ఉంటుంది. దీపు కొడుతూ ఉంటే చేయడ్డం పెట్టి నవ్వుతూ, ఆహా, నేను చూసింది నాకు నచ్చిందని చెప్పడం కూడా తప్పేనా అంటూ ఆమె చేతులు గట్టిగా పట్టుకొని ఆపుతూ, నిజం బుజ్జి, నిండు చందమామల మధ్య చుక్కల ఎంత బాగుందో తెలుసా, చాలా ముద్దుగా ఉందంటాడు చరణ్ అల్లరిగా దీపుని చూస్తూ. చాలండి మీ వర్ణన అని చిరుకోపంగా చరణ్ని చూస్తూ, మీరు ఇక్కడే ఉంటే ఇలా అల్లరి చేస్తూనే ఉంటారు, ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని అంటూ బలవంతంగా అతను చేయి పట్టుకొని లాక్కొచ్చి రూమ్ బయట వదిలి డోర్ క్లోజ్ చేస్తుంది దీపు. ఇందాక దీపు పొజిషన్ని తను తీసుకుంటాడు. చరణ్ మాట్లాడిన అల్ల మాటలు నవ్వుచ్చి డోర్ తీసి, ఏంటి చరణ్ గారు, మళ్ళీ ఇందాక చేసిన అల్లరి సరిపోలేదా, నన్ను కనీసం డ్రెస్ కూడా ప్రశాంతంగా వేసుకొనివ్వరా అంటూ తలెత్తి ఎదురుగా చూసిన దీపు చరణ్ వెనకాల ఉన్న వాళ్ళని చూసి షాక్తో అలానే నిల్చుండిపోతుంది. దీపు మాటలు విని నవ్వుతూ, ప్రస్తుతానికి మాటలే, ఇంకొన్ని రోజుల్లో చేతల్లో చూపిస్తున్న అల్లరి అంటూ బిగుసిపోయి నుంచొని చూస్తున్న దీపుని చూసి, ఏమైంది బుజ్జి, అలా అయిపోయావు అని అంటూ దీపుని కదుపుతాడు చరణ్. తన స్పర్శకి తేరుకున్న దీపు తన చూపుని ఏమాత్రం మరల్చకుండా అటువైపే చూస్తూ, చరణ్ గారు, ఒకసారి మీ వెనకాల చూడండి అని అంటుంది. నా వెనక చూడాలా, ఏముంది బుజ్జి నా వెనక అంటూ వెనక్కి తిరిగిన చరణ్ అక్కడున్న రైలింగ్కి ఆనుకొని చేతులు కట్టుకొని వీళ్ళ వైపే సీరియస్గా చూస్తూ నించున్న మిహిర్ మధులు కనపడగానే తన మాటలు విన్నారేమో అని కంగారు పడుతూ ఇందాకటి దీపు పొజిషన్ని తను తీసుకుంటాడు. దొరికిపోయిన దొంగల్లా కంగారు పడుతూ నుంచొని ఉన్న దీపు చరణ్లని చూసి లోపలే నవ్వుకుంటూ, ఏం చేస్తున్నావు బావా ఇక్కడ అని అంటాడు మిహిర్. అలా అడిగేసరికి చరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక అది మరి అని నసుకుతూ ఉంటే తన ఫేస్ చూసి నవ్వుకుంటూ, ఏముందిరా అన్నయ్య, నిన్ను మామని చేయడానికి ట్రయల్ స్టార్ట్ చేసినట్టున్నారు బావగారు అని అంటూ, ఏం బావగారు, నేను కరెక్ట్గానే చెప్పాను కదా అని చరణ్ని చూసి అల్లరిగా నవ్వుతుంది మధు. వాళ్ళిద్దరు నవ్వులు చూసి వాళ్ళు తమని ఆడుకోవాలనుకుంటున్నారని అర్థమైన వెంటనే తన లుక్స్ని బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తూ, అవును మరదలా, ఇప్పటికే పెళ్ళి 2 నెలలు కావస్తోంది, ఇంకా ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిలా ఉండని చెప్పు, అందుకే త్వరగా ఈ బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి త్వరగా సంసారం అయిపోదామని నా ట్రయల్స్ ఏవో నేను వేసుకుంటున్నానంటాడు చరణ్ దీపు వైపు చూసి కన్ను కొడుతూ. తాను ఏదో బావని ఆట పట్టిద్దామని అలా అంటే చరణ్ దానికి పూర్తి రివర్స్లో అలా మాట్లాడేసరికి తన నుంచి ఆ రియాక్షన్ ఊహించని మధు మిహిర్ ఆ మాటలకి స్టన్ అయ్యి నోటి మీద చెయ్యి వేసుకొని షాకింగ్గా చరణ్ని చూస్తూ, అవ్వా ఏం మాటలు బావా అవి, చిన్నపిల్లల ముందు అని అంటుంది మధు. అది విని నవ్వుతూ, హహా, ఎవరు మరదల్ ఇక్కడ చిన్నపిల్లలు, నువ్వా లేక మీ అన్న, ఎవరు చెప్పు అని వాళ్ళ వైపు చూసి కళ్ళెగరేస్తూ, మీ సంగతులు నాకు తెలియవని అనుకుంటున్నారా అని అంటాడు చరణ్ అర్ధోక్తిగా నవ్వుతూ. ఆ నవ్వుని చూసి ఎవరికి వారు తమ గురించి ఏమైనా లీక్ అయ్యిందేమో అని కంగారుగా భయపడుతూ తేలుకుట్టిన దొంగల ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. మిహిర్ మాన్సీల గురించి ఆల్రెడీ తనకు సమాచారం అందటంతో తనని పట్టించుకోలేదు. కానీ మధు కూడా అలానే రియాక్ట్ అయ్యేసరికి, అబ్బో, మరదల పిల్ల కూడా మా ట్రాక్లోకి వచ్చేసినట్టుందే, ఎవరో పాపం ఆ పసివాడు అనుకుంటూ ఆ మాట తనని అడగబోతూ ఉండగా కింద నుంచి సౌజన్య గారు గొంతు పెద్దగా వినిపించేసరికి, పైగా ఆ గొంతులో కంగారు ధ్వనిస్తుండడంతో ఏమైందో అనుకుంటూ నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని హడావుడిగా కిందకి పరిగెడతారు. వీళ్ళు కిందకి వెళ్ళేసరికి సౌజన్య గారు ధన్వి పక్కన కూర్చుంటే ధన్వి ఆవిడని చుట్టుకొని ఏడుస్తూ ఉంటే విష్ణు గారు సూర్య పక్కన నుంచొని వాళ్ళ వైపే మౌనంగా చూస్తూ ఉంటారు. ధన్వి అలా బాధపడటం చూసిన చరణ్ వేగంగా తన దగ్గరికి వెళ్ళి ధన్వి ముందు మోకాలపై కూర్చొని తన చెయ్యి పట్టుకొని, అమ్ములు ఇటు చూడరా, ఏమైందిరా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అంటాడు కంగారుగా. అన్న మాటలకి సౌజన్య గారిని వదిలి చరణ్ వైపు చూస్తూ అన్నయ్య అని అంటూ అతన్ని చుట్టుకొని మళ్ళీ బావురుమంటుంది ధన్వి. తనని చుట్టుకున్న ధన్వి చేతుల్లో వణుకు, భయం క్లియర్గా తెలుస్తూ ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండే తన చెల్లి ఈ రోజుల బేలగా ఏడవడం చూసి కంగారు పడుతూ తనని విడిపించి మొహాన్ని దోసిలోకి తీసుకొని, అమ్ములు ప్లీజ్ కామ్ డౌన్, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, నువ్వు ఇలా ఉంటే నాకు కంగారుగా ఉంది, ప్లీజ్ ఆ ఏడు పాపి
అసలు ఏం జరిగిందో చెప్పు బంగారం అని అడుగుతాడు చరణ్ ఆందోళనగా. అయినా సరే ధన్వి ఏం మాట్లాడకుండా మౌనంగా వెక్కిలు పెడుతుండడం చూసి కంగారుగా సూర్య వైపు చూస్తూ, బావా నువ్వన్నా చెప్పు, అసలు ఏం జరిగింది, ఎప్పుడూ లేనిది చెల్లి ఇంతలా ఎందుకు భయపడుతోంది, బాధపడుతోంది అని అడుగుతాడు చరణ్. అప్పటిదాకా ధను వైపు చూస్తున్న అందరూ కూడా చరణ్ మాటలకి తలతిప్పి సూర్య వైపు చూస్తారు. ఏం జరిగిందన్నట్టుగా అందరినీ చూస్తూ, ఏం లేదు బావా, ఆఫీస్ నుంచి వస్తుంటే నా కార్కి యాక్సిడెంట్ జరిగింది అని ఇంకేదో చెప్పబోతున్న సూర్య మాటలని మధ్యలోనే ఆపేస్తూ, యాక్సిడెంటా అని కంగారు పడుతూ, నీకేం కాలేదు కదా అంటూ అందరూ తన చుట్టూ చేరిపోతారు. వాళ్ళ కంగారుని చూసి, నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్, అసలు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కారులోనే లేను అని సూర్య చెప్పగానే కాస్త కుదుట పడతారు వాళ్ళందరూ కూడా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని విష్ణు గారు అడగడంతో, నేను ఈవినింగ్ మీటింగ్ ఉండడంతో నా ఫోన్ని సైలెంట్లో పెట్టాను. మీటింగ్ అయిన తర్వాత కార్ ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాక అప్పుడు ఫోన్ ఆన్ చేసి మిస్డ్ కాల్స్ చెక్ చేశాను. అందులో ధన్వి నుంచి 20కి పైగా మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఏమైందో అని తనకి కాల్ చేయడానికి ట్రై చేస్తే సిగ్నల్ దొరకలేదు. అందుకే కార్ పక్క కాపి నేను బయటకు వెళ్ళి ధన్వికి కాల్ చేస్తూ ఉన్నాను. ఈలోపే ఏదో కంటైనర్ ఫాస్ట్గా వచ్చి నా కార్కి డాష్ ఇచ్చింది. అప్పుడే నేను తన కాల్స్ని లిఫ్ట్ చేయట్లేదని నా కోసం ఆఫీస్కి వస్తున్న ధన్వి ఆ యాక్సిడెంట్ చూసి బాగా భయపడిపోయింది. నేను బాగానే ఉన్నానని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అప్పటి నుంచి ఇదిగో ఇలా ఏడుస్తూనే ఉంది. యాక్సిడెంట్ దగ్గరగా చూడటం వల్ల అనుకుంటా బాగా భయపడిపోయింది. అసలు నా చేయి కూడా వదలటం లేదు. అంటే నమ్మండి, ఎప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండే తను ఇవాళ ఇలా భయపడి ఏడుస్తూ ఉంటే నాకే నమ్మశక్యం కావట్లేదు. తను మన ధన్వేనా అని అంటాడు సూర్య. ఏకదాటిగా ఏడుస్తున్న ధన్విని అలాగే చూస్తూ సూర్య చెప్పిందంతా విన్న సౌజన్య గారు ఒక భార్యగా ధన్వి పడుతున్న బాధకి భయానికి కారణం అర్థం చేసుకొని తన పక్కకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి కళ్ళు తుడుస్తూ, నీ భయం నాకు అర్థమైందిరా అంటూ అందరి వైపు చూస్తూ, తన భర్త ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే ఏ భార్య ధైర్యంగా ఉండలేదు. ఎంత తను ధైర్యవంతురాలైనా సరే, ఎందుకంటే తన బలం ధైర్యం అంతా తన భర్తే కాబట్టి తన భర్త పక్కన ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదురించి ధైర్యంగా పోరాడగలదు. కానీ అదే తన భర్త ఆపదలో ఉన్నాడని తెలిస్తే తనలోని ధైర్యం సన్నగిల్లిపోతుంది. తన మెదడు కూడా ఏ ఆలోచన శక్తిని కోల్పోతుంది. తనని ఆ ఆపద నుంచి రక్షించడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయదు. తను దూరమైనా సరే తన భర్త మాత్రం క్షేమంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తుంది. అది భార్య నైజం అంటారు ధన్వి వైపు ప్రేమగా చూస్తూ. సౌజన్య గారి మాటలు విన్న సూర్య తను కూడా ధన్వి వైపు ప్రేమగా చూస్తూ, అవునమ్మా నువ్వు చెప్పింది నిజం, ఇవాళ నేను స్వయంగా చూశాను. నేను ఆ కారులో ఉన్నానేమో అనుకుని కంటైనర్ వస్తున్నదని కూడా పట్టించుకోకుండా కార్ దగ్గరికి వచ్చేసి నుంచుంది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి భయంగా ఉంది అని అంటూ ధన్విని దగ్గరకు తీసుకుంటాడు సూర్య. ఏడ్చి ఏడ్చి ఉండటం వల్ల మొహం అంతా కూడా పీక్కుపోయి డల్గా కనబడుతున్న ధన్విని చూసి తిరిగి సూర్యని చూస్తూ, పోనీలే నాన్న, నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, లేచిన వేళ మంచిదయ్యింది, అందుకే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని అంటూ, ధన్వి చూడు ఎలా అయిపోయిందో, తనని రూమ్లోకి తీసుకొని వెళ్ళని ధన్వి చెంపపై చేయి వేసి, ఏం భయపడకురా, సూర్య కూడా బాగానే ఉన్నాడు కదా, ఇంకా దాని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా పడుకో, త్వరగా ఆ విషయం మర్చిపో అని అంటూ, వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను డిన్నర్ మీకు అక్కడికే తీసుకొని వస్తాను, తినేసి రెస్ట్ తీసుకుందరు కానీ సరేనా అంటారు సౌజన్య గారు. ఆవిడ మాటలు విని కళ్ళు తుడుచుకుంటూ సరే అన్నట్టు తలుతుంది ధన్వి. ఈలోపు సూర్య తనని చూసి పద వెళ్దాం అనటంతో తనతో కలిసి పైకి వెళ్తూ వెనక్కి తిరిగి చరణ్ని చూస్తుంది. చరణ్ కూడా తన వైపే దిగులుగా చూస్తుండడం చూసి, ఒక్క నిమిషం సూర్య గారు అంటూ చరణ్ దగ్గరికి వచ్చి, నేను బాగానే ఉన్నానన్నయ్య, నా గురించి నువ్వేమీ దిగులు పడుకు, అలానే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు కూడా చెప్పకు, వాళ్ళు మళ్ళీ కంగారు పడతారంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ధన్వి నవ్వులో ఏమాత్రం జీవం లేకపోవడం చూసి తనని గుండెలకి హత్తుకొని, నేను చెప్పనులే కానీ నువ్వు ఇంకా దాని గురించే ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు, భావని చూడు నువ్వు ఇలా డల్గా ఏడుస్తూ ఉండేసరికి తను కూడా ఎలా డీలా పడిపోయాడు అని అంటూ తనని చూస్తూ, బావకి ఏం కాలేదు, నువ్వు ఇంకా నీ భయాన్ని వదిలేసి హ్యాపీగా ఉండు ఓకేనా అంటాడు చరణ్. అది విని చిన్నగా అని తలాడించి సూర్యతో కలిసి పైకి వెళ్తున్న ధన్విని చూస్తూ పైకి సరే అంటుంది. కానీ తన కళ్ళల్లో భయం క్లియర్గా కనిపిస్తుండడం చూసి ఎప్పుడూ లేని చిన్న యాక్సిడెంట్ చూసి తను ఇలా అయిపోయిందంటే నమ్మశక్యం కాక తను భయపడటానికి ఈ యాక్సిడెంట్ ఒకటే రీజన్ కాదు, ఇంకేదో ఉంది ఏంటని ఆలోచిస్తూ ఉంటాడు చరణ్. రూమ్లోకి వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ళకి భోజనం తీసుకొస్తారు సౌజన్య గారు. ఇప్పుడు తను వద్దన్న వాళ్ళు వినదని అర్థమై 4 ముద్దలు తిన్నాననిపించి ధన్వి అలానే సూర్య కూడా తినేశాక ఇద్దరిని రెస్ట్ తీసుకోమని చెప్పి కిందకు వచ్చేస్తారు ఆవిడ. అలా వెళ్ళగానే సూర్య ధన్విని చూస్తూ, ఇక పడుకో కంచమ్మ, చూడు నీ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎలా ఉబ్బిపోయాయో అని అంటాడు బాధగా సూర్య. అది విని ఏం మాట్లాడకుండా బెడ్ మీద పడుకున్న ధన్విని
చూస్తూ ఎప్పుడూ లేనిది తను ఈ మధ్య ఎందుకు ఇలా ఉంటుంది, అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాక ఇవాళైతే మరీ తనతో కనీసం మాట్లాడకపోవడం చూసి ఏమైంది దీనికి ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది అని అనుకుంటూ ధన్వి పక్కనే పడుకుంటాడు సూర్య. కథ ఇంకా ఉంది. ఏంటి ఇదంతా చేస్తోంది విక్కీ బ్రదర్ కాదా? దీని వెనుక ఇంకా ఎవరో ఉన్నారా? ఆ మిస్టర్ ఎక్స్ ఎవరు? అసలు అతను సూర్య మీద ఎందుకు ఇంతలా పగ పెంచుకున్నాడు? కానీ పాపం ధన్వికి ఇదేమీ తెలియక తన వల్ల ఇదంతా జరుగుతోందని సూర్య నుంచి దూరం వెళ్ళిపోతుందా ఏంటి కొంపదీసి? ఇందుకే సూర్యను వదిలి ధన్వి వెళ్ళిపోయిందా? మరి ధన్వి సూర్యలు ఎలా కలవబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.